హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి సామ్సంగ్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్. అంటే ఒక 2022లో వచ్చిన మోడల్ అనమాట. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ 22 అంటే వీళ్ళు కొనింది 23 దగ్గరికి ఉంటుంది. ఒక 2-2.5 సంవత్సరం లోపల ఉన్నది ఫ్రిడ్జ్. ఇది ప్రాబ్లం ఏమంటే వీళ్ళు వచ్చి ఐస్ తట్టి హోల్ వేసేస్తున్నారు. దానివల్ల ఏమైందంటే కంప్రెసర్ కూడా పోయింది. సో ఫుల్ అండ్ ఫుల్ ఇప్పుడు మనం కొత్తది వేయాలంటే దాదాపు ఒక 7,500 దాకా మనకు ఖర్చు అవుతుంది అనమాట. సో ఈ ఫ్రిడ్జ్ని మనం వచ్చి అంటే కూలింగ్ కాయిల్ కొత్తది, కండెన్సర్ అన్నీ కొత్తది వేసేసి కంప్రెసర్ వచ్చి మన కాడ ఉన్న పాత కంప్రెసర్ మనం వేస్తున్నాము. టెకంసా కంప్రెసర్ వేసి రెడీ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ కూలింగ్ కాయిల్ మనం పాతది వచ్చి మనం కట్ చేసి తీసేసి కొత్త కూలింగ్ కాయిల్ అనేది మనం బిగించాలా. మామూలుగా ఈ ఇన్వర్టర్ మోడల్ లేటెస్ట్ మోడల్ ఫ్రిడ్జ్లన్నీ 600A గ్యాస్ వస్తుంది, అంటే చిన్న కంప్రెసర్ వస్తుంది. దీనివల్ల మనకు అంటే కూలింగ్ కాయిల్ మనం హోల్ వేయంగానే గ్యాస్ అనేది మనకు బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాటర్ అన్నీ మనకు లోపల తీసుకుంటుంది. దానివల్ల మనకేమవుతుంది అంటే కంప్రెసర్ అనేది కాలిపోవడం అనేది ఎక్కువ జరుగుతూ ఉందన్నమాట. సో ఓల్డ్ మోడల్ అయితే ఈ విధంగా జరిగేది కాదు. ఐస్ 2 రోజులు రన్నింగ్లో పెట్టినా కూడా మనకు కంప్రెసర్ అనేది పోదు. ఈ మధ్య అంటే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్ అన్నీ ఆ విధంగా చాలా డెలికేటెడ్గా ఉంది. అందువల్ల ఐస్ తట్టకుండా ఉండాలా. ఒకవేళ తెలియక మన ప్లగ్లు ఏమైనా తట్టేస్తే అప్పటికప్పుడు ఆపేయడం బెస్ట్. దీనికి వచ్చి క్యాబ్లర్ వచ్చి ఒక 9 అడుగులు వేస్తున్నాము, 0.36 సైజు. దాన్ని వచ్చి మనం బయటే వచ్చి బ్రీజింగ్ వెల్డింగ్ చేసేసి దాని తర్వాత కాయిల్ అనేది మన లోపల ఒక వెల్డింగ్ వస్తుంది. ఆ క్యాబ్లర్ మనం బయటికి లాగేస్తే ఆ కూలింగ్ కాయిల్ ప్యానల్ బిగించేస్తే మనకు దాని తర్వాత వర్క్ అన్ని మనకు కంప్రెసర్ సైడే ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్ బాక్స్ లోపల మనం ఒకవేళ బ్రీజింగ్ చేయాలి, వెల్డింగ్ చేయగలుగుతామంటే చేయాలా. లేదు కొంచెం కష్టం డెలికేటెడ్ అనుకుంటే మనం పైపు ఎక్స్ట్రా వేసుకొని 14 పైపు కనెక్ట్ చేసుకొని వెల్డ్ చేసి మనం హోల్ వేసుకుని బయటికి లాక్కోవచ్చు. లోపల ఒకవేళ చేసేటప్పుడు కొంచెం చాలా కేర్ఫుల్గా చేయాలా. కొంచెం ఒకవేళ మంట ఎక్కువైనా లేదు కొంచెం కేర్లెస్గా చేస్తే మనకు లోపల వచ్చి బర్న్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల లోపల మెల్ట్ అయిపోవడం, కాలిపోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది మామూలుగా ఈ లేటెస్ట్ మోడల్ వచ్చి కూలింగ్ కాయిల్లో 2 సైజు వస్తుంది సామ్సంగ్లో. ఇది వచ్చి డబుల్ కటింగ్ కూలింగ్ కాయిల్ అంటారు. పైన కింద అంటే లోపల సైడు కటింగ్ వస్తుంది అనమాట. ఆ మోడల్ ఇది. ఓల్డ్ మోడల్ వచ్చి మనకు సింగిల్ కటింగ్ వస్తుంది. సైజు కూడా కొంచెం ఇది చిన్నదిగా ఉంటుంది అనమాట లేటెస్ట్ మోడల్లో. క్యాపిలరీ వచ్చి మనం ఆ డ్రైన్ పైపు హోల్ వలిగా మనం దాని నుంచి బయటికి లాగేస్తున్నాము. లేదు మనం చిన్న ఒక దబ్బనంతో హోల్ వేసి కూడా మనం బయటికి లాక్కోవచ్చు. ఆల్రెడీ మనం చెప్పిందే టెకంసా కంప్రెసర్ దీనికి పెడుతున్నాము 1340. మామూలుగా వచ్చి ఒక 165 లీటర్ నుంచి ఒక 205, 210, 210 లీటర్ దాకా సింగిల్ డోర్ ఫ్రిడ్జ్కి ఇది బాగా సూటబుల్గా ఉంటుంది. డబుల్ డోర్ ఫ్రిడ్జ్కి అయితే పనికిరాదు. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ వరకు మనకు 220 లీటర్ అయినా కూడా ఏం కాదు, బాగా సపోర్ట్ చేస్తుంది ఈ కంప్రెసర్ ఇది. దీని తర్వాత మనం దీనికి ఒక కొత్త కండెన్సర్ కూడా మనం బిగించేస్తున్నాము. ఇన్నర్ పోయిన పైపు ఖచ్చితంగా వచ్చి వాటర్ సర్క్యులేషన్ అనేది జరిగి ఉంటుంది. ఖచ్చితంగా సిలుం పట్టి ఉండాలా. పట్టకపోయినా కూడా మనం లోపల ఉన్న కండెన్సర్ అయితే వాడకూడదు. కూలింగ్ కాయిల్ హోల్ వేస్తే అన్నీ కొత్తది వేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది, లైఫ్ వస్తుంది మనం ఇప్పుడు చేసే వర్క్ కూడా.
దీనికి వచ్చి స్టెయినరు 3-వే అవుట్ అని వస్తుంది అనమాట, క్యాపిలరీ అవుట్. ఓల్డ్ మోడల్ స్టెయినర్ ఇది, కానీ దీనివల్ల పెద్ద యూస్ అని చెప్పలేము. జస్ట్ ఒక కొత్తగా ఉంటుంది అనేసి మనం వేస్తున్నాము. నార్మల్ స్టెయినర్ అయినా వేసుకోవచ్చు. ఈ 3-వే అవుట్ క్యాపిలరీలో వచ్చి ఒక క్యాపిలర్ వరకు మనకు మామూలుగా బయటికి వస్తుంది, మిగతా 2 వచ్చి డమ్మీగా క్లోజ్ చేసి ఉంటాము. సెక్షన్ వచ్చి జస్ట్ అంటే ఫ్రెష్ అవుట్ చేస్తున్నాము. ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చి ఉన్నదంటే ఆల్రెడీ పాత కంప్రెసర్ ఆయిల్ ఆ సెక్షన్ పైప్లో ఉండాలి, లోపల నుంచి కిందకి వచ్చిన పైపులో. గ్యాస్ ఛార్జింగ్ నిప్పులు కూడా మనం కొత్తది వేస్తున్నాము, దాంట్లో ఆల్రెడీ ఆ పాత కంప్రెసర్లు అయితే లేదు. దీనికి వ్యాక్యూమ్ వచ్చి మనం ఒక 10 నిమిషాలు పెడుతున్నాము. ఖచ్చితంగా వ్యాక్యూమ్ అనేది పెట్టాలా, అన్నీ కొత్తవే. వ్యాక్యూమ్ పెట్టేసి 134A గ్యాసు. దీనికి వచ్చి మనం పెట్టే ప్రెషర్ అయితే ఒక 10 యావరేజ్ అనమాట. ఒక 2 అటు ఇటు ఆ రేంజ్లోనే మనకైతే సూపర్గా కూలింగ్ అయితే వచ్చేస్తుంది. నీట్గా కూలింగ్ వచ్చుండదు మనకు. ఆ షీట్ మొత్తం ఎక్సలెంట్గా ఐస్ అనేది కట్టు ఉండదు ఫ్రిడ్జ్ లోపల. సూపర్గా మనకు కూలింగ్ వచ్చినది, నీట్గా రెడీ అయిపోయింది కూడా మనకు ఫ్రిడ్జ్ సేల్కి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.